ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం అందరికి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్లు జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరేనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నాను. ఏమన్నా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు నా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం. నేను అనేది దీన్నే మీరు కిందకి పర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లాగైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో, అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టామో, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీరు జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడండి అనేది. దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి. దట్స్ వాట్. ఈ 6 నెలల గవర్నెన్స్ మీద మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు? అంటే ప్రతిపక్షంలో చాలా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు, అంటే మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళని కొన్ని ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి, అంటే మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు సార్ ఈ 6 నెలల గవర్నెన్స్? ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ వైసీపీ గవర్నెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒక వ్యవస్థని చిందరవందర చేశాం. అంటే నేను ప్రతిసారి మీటింగ్లో, మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు, మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కాము ఎందుకున్నారని అడిగితే ఎవరు నోరు మెలపట్లేదు, భయపడతా ఉన్నారు. దేనికంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేమేం చేస్తాం, మేము అధికారులం కదా, మేమేం చేయగలం మేము అంటే. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు ఈ మాటలు మాట్లాడాలి. అంటే ఎక్కడ ఉంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సమీక్షించారు. సో నాకు వెన్ కంపేర్ టు లాస్ట్ 5 ఇయర్స్, అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే దీనికి వాళ్ళు వచ్చిన 6 నెలల్లో, మేము వచ్చిన 6 నెలల్లో ఆ కంపారిటివ్ ఫిగర్ తీసుకోం. దిట్ విల్ బి ఫార్ సుపీరియర్. వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, వీ కెన్ డూ మచ్ బెటర్. చాలా బాగా చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే కాకపోతే మాకున్న కన్స్ట్రెయింట్స్, ఆర్థికపరమైన కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. వర్క్ కల్చర్ని చంపేశారు. ఈ 2 ప్రధానమైపోయాయి. అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైగా ఉన్నాయి. ఈ వర్క్ కల్చర్ని చంపేశారు. వర్క్ కల్చర్ అంటే పనిచేసే సంస్కృతిని చంపేశారు. అలాగే ఆర్థికంగా అందరినీ